దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వకృపామయుడైన దేవాదేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తులు విస్తరింపచేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. 2 కొరింథీ 4:13. ప్రియా సర్వకృపామయుడగు దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కృపగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభు సర్వకృపామయుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు ఆయన కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవాదేవుని మహిమ నిమిత్తమే ఆ దేవాదేవుడి కృతజ్ఞతాస్తులు విస్తరింపచేస్తున్న దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు వలన కృప విస్తరిస్తుంది. గుర్తించండి, ఎంతగా దేవాదేవుడికి కృతజ్ఞతాస్తులు మీరు చెల్లించారో అంతగా ఆయన కృప మన మీద విస్తరిస్తుందని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. అవును, దేవుని స్తుతించడం వలన కృప అభిషేకము, దేవుని శక్తి మీలో విస్తరించును. మీరు పొంగి పొరలు పాత్రలుగా మారుదురు. అనేకులు ఈ రహస్యములను గ్రహించని కారణముగా ప్రభువును స్తుతించలేకపోతున్నారు. ప్రభువుని ఎప్పుడైతే మనం స్తుతించగలుగుతున్నామో అప్పుడే దేవునికి ఆశ్చర్యకరమైన కార్యంలో మనం పొందగలుగుతాం. స్తుతించక ఖాళీ పాత్రలుగా విడుదలనందక కట్లతోనే ఉన్నారు అనేకులు. ప్రార్థించవలనని వారు తలంచినను వారు ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో స్తుతి స్తోత్రం కంపల్సరీ. దేవుడు ఇశ్రాయేలుచే స్తోత్రం మీద ఆసీనుడైన ప్రభు. స్తుతి రహస్యములను గుర్తించిన వారు ఎక్కువ సమయం ప్రభువును స్తుతించగలరు, ఆయనను ఆరాధించగలరు, మహిమపరచబదురు. ఎంతగా మీరు ప్రభును స్తుతించున్నారో అంతగా మీ ఆత్మ విడుదల కలుగును. దేవుని ప్రసన్నత మహిమ మిమ్మల్ని నింపును. దేవాదేవుని బిడ్డలారా, దేవాదేవుని మీరు స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించినప్పుడు మన స్థితి మన గతి కూడా మారిపోను. దేవాదేవుడు సమస్తాన్ని మార్చగల సర్వశక్తి సంపన్నుడు ఆయనే. నేను ప్రజల ఎదుట నిలబడి వాక్యపరిచయం చేయడానికి ముందుగా నేను పొంగుపొర్లు పాత్రగా నుండి నిమిత్తం సిద్ధపడుదును. ఆత్మతుష్టతో వాంఛతోనూ నా ప్రార్థన గదిలో ప్రవేశించి ఆ దేవాదేవుడికి, ఆ మహాత్యము గల ప్రభుకి ఆయన నామాన్ని స్తుతించి మహింపరిచి ఆయన మహాత్యమును ధ్యానిస్తాను. విశేషంగా ప్రభు కల్వరి శ్రమలను ధ్యానిస్తాను. ఆయన గాయములను నుండి కారుచున్న రక్తమును చూసి ఇది నా కోసమే కదా అని ఆ దేవాదేవుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆయన్ని ఆరాధిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని శక్తి బలముగా నా మీద దిగుటను గ్రహిస్తున్నాను. అందువల్ల నేను తప్పకుండా దేవుని యొక్క నామానికి మహిమార్థంగా ప్రసంగపీఠం మీద ఉండి దేవునికి నామాన్ని అనేకులకి ప్రసంగించగలుగుతున్నాను, అనేకులకు తెలియపరుస్తున్నాను. ఆత్మల కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు తానే దిగివచ్చగల గొప్ప దేవుడు, మహిమగల కార్యములను జరిగించగల మహామహుడైన దేవుని బిడ్డలారా, మీరు ఎంతగా ప్రభును స్తుతించగలరు? మొట్టమొదటిగా ఆయన స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి, శిలువ ధ్యానం చేయండి, శిలువ రక్తాన్ని స్మరణ చేయండి, శిలువ రక్తాన్ని కొలవండి. దేవుని బిడ్డలారా, అప్పుడే పరిశుద్ధాత్మ అధికారంతో మీరు నింపగలగలరు. పరిశుద్ధాత్మ పొందుకొని నిమిత్తం 120 మంది ఏకమనసుతో ఎడతెక్క మేడగదిలో ప్రార్థించారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నింపింది. అపోస్తుడైన పేతురు పరిశుద్ధాత్మ ద్వారా నిండి పొర్లుతూ పాత్రగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవాదేవుని యొక్క మహాకృపను మనం పొందాలి. మన దేవాదేవుని యొక్క శాశ్వత కృపతో మనం నింపబడాలి. 11 కూడా పేతురు నిలిచి యూదులను ఉద్దేశించి ప్రసంగించాడు. అక్కడ స్తుతి స్తోత్రాలు ఉన్నాయి, ఏక మనసుండేను, ప్రేమైక్యతలు ఉన్నాయి. అందువలన అందరూ పాత్రలు పొంగి పొర్లిపోయినాయి. పొంగి పొర్లుచున్న దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ గొప్ప ఉద్యమను కలుగజేదురు. దేవుని బిడ్డలారా, మీరందరూ పొంగి పొరలాలి, ఉద్యమంతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అధికారంతో నింపబడాలి, ఆత్మపూర్లై ఉండాలి. కడవరి వానకాలము వర్షము దయచేయునని యెహోవాను వేడుకోండి. ప్రతి వాని చేతిలోనూ పైరు మొల్చినట్లు యెహోవా మెరుపులను పుట్టించను. ఆయన వానలను మెండులుగా కురిపించగల గొప్ప దేవుడు. జకర్యా 10:1 జీవగల దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు, మన ప్రియ సర్వాధికారి, మన ప్రియ సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడి నామానికి మహిమకరంగా, ఆయన నామానికి ఘనతగా, ఆ కృపామయుడికి, ఆ సర్వకృపామయుడైన దేవాదేవుడికి మహిమార్థంగా జీవిద్దాం. ఆ దేవాదేవునికి శాశ్వత కృప నిరంతరం మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండి గొప్ప కార్యం జరిగించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మీరు దేవుని స్తుతించండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి, దేవాదేవునికి మహిమార్థంగా జీవించండి. సమస్త కార్యంలో మీ జీవితంలో జరిగించాలి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి
దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తులు విస్తరింపచేయలాగిన సమస్తమైనవి మీ కొరకు నా కొరకు చేయబడినని గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. కృప మీ మీద విస్తరించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ స్తుతులకి పాత్రుడైన పరమ తండ్రి, మీ కృపని బిడ్డలను మా అందరి మీద కుమరించి మీ పరిశుద్ధాత్మ తాకిడి మాకు దయచేసి మాకు అందరికీ జయ విజయం ఆనందాదన సంరక్షణ దయచేసి బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి వరుదల చేయమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.